ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్తో పాటు ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, అధికారులను ఇజ్రాయెల్ హతమార్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో 9 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడిలో 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. 3 రోజులుగా ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్తో పాటు ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, అధికారులను ఇజ్రాయెల్ హతమార్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో 9 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడిలో 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. 3 రోజులుగా ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.